హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు 2025 తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆదాయం బాగుంటుంది. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఆరోగ్య లాభము, కుటుంబమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభములు చేస్తారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ వర్గాల వారు పదోన్నతులు పొందుతారు. ఇక ఈ తులారాశి వారికి మాసాల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. జనవరి, ఈ మాసం అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తులారాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫిబ్రవరి, ఈ మాసం అనుకూలంగా లేదు. ధన వ్యయము, కుటుంబ కలహములు, కోర్టు వ్యవహారాలలో జాప్యము, వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఈ ఫిబ్రవరి నెలలో. మార్చ్, ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశివారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వాహన ప్రయాణమున జాగ్రత్త అవసరం. ఏప్రిల్, ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగము, స్థానచలనములు, వృధా ఖర్చులు, క్రయ విక్రయాల విషయంలో తొందరపాటు మంచిది కాదు. దూరపు బంధువుల సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఈ తులారాశి వారు. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మరియు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మే, ఈ మాసం అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు చక్కగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కాబట్టి ఈ తులారాశి వారికి మే నెల కాస్త బాగుంటుందని చెప్పవచ్చు. జూన్, ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు మరియు సంతాన విద్య విషయాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. స్వల్పన ఆరోగ్య సమస్యలు ఈ రాశివారిని బాధిస్తాయి. జూలై, ఈ మాసంలో వీరికి కాస్త మిశ్రమంగా ఉంటుంది. పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆదాయమునకు మించిన ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు ఈ తులారాశి వారు జూలై నెలలో. మరియు ఆర్థికంగా కాస్త బాగుంటుంది. ఆగస్టు, ఈ మాసం ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చును. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనదాయం బాగుంటుంది. కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. శుభకార్య మూలక లాభములు పొందుతారు ఈ తులారాశి వారు ఆగస్టు నెలలో. అలాగే సెప్టెంబర్, ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు. సమాజంలో
గౌరవ మర్యాదలకు లోటు కలుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. స్వల్పన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం ఈ తులారాశి వారికి మంచిది. కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. అక్టోబర్ ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఇంట బయట వివాదాలు చికాకు పరుస్తాయి. అధికారుల వలన ఉద్యోగం ఉన్న స్థాన చలనాలు కలుగుతాయి. పాత మిత్రుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. ఈ అక్టోబర్ నెలలో తులారాశి వారు. ఇక నవంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి ఈ తులారాశి వారికి. అలాగే వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ నవంబర్ నెలలో. ఇక డిసెంబర్ విషయానికి వస్తే ఈ మాసం అనుకూలంగా లేదు. సోదరులతో అకారణం కలహములు, జ్వరాది అనారోగ్యములు, ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఈ డిసెంబర్ మాసంలో. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలలో నూతన ఒప్పందాలు వాయిదా వేయడం చాలా మంచిది. ఈ డిసెంబర్ నెలలో పరిహారం నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. గురువారం శివాలయంలో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవాలి ఈ తులారాశి వారు. అలాగే గురువారం కేజింపావు శనిగలు దానంగా ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.